హౌ టు అవాయిడ్ ఫ్రీక్వెంట్ ఫాలింగ్. నేను కోప్పడకూడదు అనుకుంటాను, కోప్పడిపోతున్నాను. తిట్టకూడదు అనుకున్నాను, తిట్టేస్తున్నాను. చేయకూడదు అనుకుంటున్నాను, చేసేస్తున్నాను. హౌ టు అవాయిడ్ ఫ్రీక్వెంట్ ఫాలింగ్. మాటి మాటికి పడిపోవడాన్ని ఎలాగ ఆపుకోవచ్చు? మాటి మాటికి పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలా? హౌ? కీర్తనలు 1వ అధ్యాయం 1వ వచనం. యంగ్ పీపుల్, దిస్ ఇస్ ఫర్ యూ. ఈవెన్ ఓల్డ్ పీపుల్, దిస్ ఇస్ కంపల్సరీ ఫర్ యూ. Because your legs may not be quick, your body may not be quick, but old people, your tongue is so quick. So that's how it is shifting. Okay, young people use their body, old people use their tongue. Come on, let's read. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక. అంతే. Blessed is the man that walketh not, నడవక వాళ్ళతోటి, nor standeth in the way, ఉండక, sitteth, no. కంపెనీ ఇస్తున్నారా? నో. ఏదైనా మోసం చేద్దాం అనుకుంటున్నారా? నో. ఏం తప్పు చేద్దాం అనుకుంటున్నారా? నో. డోంట్ గో విత్ దాట్. దేవుని వాక్యం ఉన్న వాళ్ళతో చూస్ ఎ నైస్ కంపెనీ. మంచి ఫెలోషిప్లోకి వెళ్ళు, వాక్యం విను, స్నేహితులతో చూసుకో. పికప్ నైస్ పీపుల్, స్పెండ్ టైమ్ విత్ యువర్ పేరెంట్స్, బ్రదర్స్, సిస్టర్స్, గుడ్ పీపుల్. అవాయిడింగ్ సిచ్యువేషన్స్, అవాయిడ్ దట్ చాట్. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. డోంట్ టాక్ టూ మచ్. Blessed is the man that walketh not of the counsel, nor standeth in the way. Don't stand there. Don't see. Don't keep seeing. Nor sitteth. కూర్చోక, అన్కంఫర్టబుల్ సీట్, అన్కంఫర్టబుల్ లుక్. గెట్ అవుట్. టెంప్టేషన్స్ వస్తున్నాయి అక్కడ. కమ్ అవుట్ ఆఫ్ దట్ ప్లేస్. అవాయిడ్ ద సిచ్యువేషన్స్. లేదు, నేను ఓవర్కమ్ చేస్తా, నేను సూపరు, నువ్వు తప్పకుండా పడిపోతావు. డోంట్ ట్రస్ట్ యువర్ ఫ్లెష్. పక్కన వాళ్ళు చెప్పు, ఎవరినన్నా నమ్ముకోక, నీ శరీరాన్ని నమ్ముకోకని చెప్పండి. డోంట్ ట్రస్ట్ ఎవ్రీబడి దట్ ఫెల్, దట్ ట్రస్టెడ్ దెమ్సెల్వ్స్ టూ మచ్. ఆ రోజు ఆ ఆహారం, ఆ ప్రార్థన, బైబిల్ చదవకపోతే యు ఆర్ పొజిషన్ టు ఫాల్. నీకు తెలియదు అలా పడిపోయి, అరే ఎలా పడిపోయానేటి? యూ విల్ ఫాల్. ప్రొవర్బ్స్ 5:7, సామెతలు 5:7. కుమారులారా, నా మాట ఆలకింపుడి, నేను చెప్పు ఉపదేశము నుండి తొలగకుడి. చదువమ్మా. 8. జారస్త్రీ ఉండు ఛాయకు పోక, నీ మార్గమును దానికి దూరముగా చేసుకొనుము, దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకుము. రిమూవ్ ఫార్ ఫ్రమ్ దట్ చాటింగ్. రిమూవ్ ఫార్ ఫ్రమ్ దట్ రీల్స్. పక్కన చెప్పు, రిమూవ్, గో ఫార్ ఫ్రమ్ దోస్ డర్టీ రీల్స్ అని చెప్పండి. గో ఫార్ ఫ్రమ్ సమ్ ఆఫ్ దోస్ పేజెస్, వెబ్సైట్స్. గో ఫార్. రిమూవ్ ద వే ఫార్ ఫ్రమ్ హర్. నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము, దాని ఇంటి దగ్గరికి వెళ్ళక. డోంట్ గో నియర్ దట్ ప్లేసెస్. బీ ఫార్. డోంట్ గో టు చాటింగ్. డోంట్ జాయిన్ ఇన్ ద డర్టీ సైట్స్. మార్కు సువార్త 14:38. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయడి, ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము అని. నేను పడను, నేను స్ట్రాంగ్ ఉంటా, నేను చేయను, నువ్వు పడతావు. ప్రేయర్ పీపుల్ విల్ ఎస్కేప్ సమ్ థింగ్స్. If you don't pray that morning, you are a proud man. Watch you and pray. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ప్రార్థన చేయడం ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనం. అక్కడి నుంచి ఆ ప్రాంతాల్లోకి వెళ్ళకూడదు. డోంట్ ఎంటర్ ఇన్ టు ద జోన్స్. డోంట్ మిస్ యువర్ ట్రిపుల్ డోస్ ఆఫ్ ఫుడ్. అట్లీస్ట్ డబుల్ డోస్, ఉదయం సాయంకాలం. ష్యూర్ రెస్టోరేషన్. ఈ రెస్టోరేషన్ సీజన్లో ఉన్నాం కదా. ష్యూర్ రెస్టోరేషన్. ష్యూర్ రెస్టోరేషన్ అంటే తప్పకుండా తిరిగి పొందుకొనుట కదా. దట్స్ కాల్డ్ ష్యూర్. తప్పక తిరిగి పొందుకొనుట. ష్యూర్ రెస్టోరేషన్. ప్రామిసెస్ ఉన్నాయి, చాలా మందిలో ఆరంభమైంది. బట్ ష్యూర్ రెస్టోరేషన్, హౌ? ఇట్ కాస్ట్ యూ. సమ్టైమ్స్ ఇట్ కుడ్ బి ఎ హెవీ ప్రైస్. 126వ కీర్తన 1వ వచనం. 126 Psalm verse 1. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరల నుండి రప్పించినప్పుడు. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు. చెరలో నుండి, ఫ్రమ్ క్యాప్టివిటీ. when the Lord turn again the captivity of Zion, restoration. తిరిగి రప్పించినప్పుడు ఎవరిని తిరిగి రప్పిస్తాడు? ఎలాగా రప్పిస్తాడు? గ్యారంటీగా. ఎందుకంటే చాలామంది తిరిగి రాలేదు, చాలామంది తిరిగి స్వస్థ పొందుకోలేదు. పోయిన సంవత్సరాలు రాలే, పోయిన ఆరోగ్యం రాలే, పోయిన కుటుంబం రాలే, చాలామందికి జరగలేదు. అందుకని నీకు డౌట్ ఎలాగా. బట్ హౌ
టు సీ ద షోర్ రెస్టోరేషన్. లెట్ us రీడ్ మొదటి రాజులు 17:13-14. 1 Kings 17:13-14. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదు అని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అని. చూడండి, ఈమె అయ్యా నేను అసలే బీదదాన్ని, విధవరాల్ని, నువ్వు వచ్చావు ప్రవక్తకి నాకు ఏదైనా చేస్తావు అనుకుంటే, ఏదో కొంచెం పిండి ఉంది, నేను ఒకటి మా అబ్బాయి ఒకటి చేసుకొని చచ్చిపోదాం అనుకుంటున్నాము. అతను చెప్తాడు, మొదట నాకు ఇయ్యి. చూడండి ఒకసారి, లెట్ మీ రీడ్ ఫర్ యూ వర్స్ 13. అప్పుడు ఏలి ఆమెతో ఇట్లా, నేను పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పమ్మ మొదట చేసిన యొద్దకు తీసుకుని రమ్మని. భేద విధవరాలు ఈయన మొదట తింటాడా? తర్వాత నీకు నీ బిడ్డకు అప్పమ్మలు చేసుకో. 14 భూమి మీద వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు. సూపర్ న్యాచురల్ గెట్స్ యాక్టివేటెడ్. ఫెయిత్ హానర్స్ గాడ్, నాట్ యువర్ పావర్టీ, నాట్ యువర్ లాస్, నాట్ యువర్ టీయర్స్. నీ దరిద్రం కాదు, నీ బేదరికం కాదు, నీ అప్పులు కాదు, నీ కష్టాలు కాదు, నీ రోగాలు కాదు. విశ్వాసము అనండి. సూపర్ న్యాచురల్ విల్ బి యాక్టివేటెడ్ బై యువర్ ఫెయిత్. ఫర్ ఎగ్జాంపుల్స్, అబ్రహాం, ఆదికాండం 22:16-17. జెనసిస్ 22 రాసుకోండి. అబ్రహాం, రెబెక్కా, సోలమన్ అండ్ డేవిడ్. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ 4 examples why these people made the mark in the history of God's word. నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. Let me read for you in English. And said, by myself I have sworn, said the Lord, for because thou hast done this thing. మరి ఎంతకాలం నడిచిందంతా ఏమైపోతుంది ప్రభువా? ఇది చేసినందుకు నాకు వాగ్దానం నెరవేరుస్తావా? ఎస్. నీ ఫైనల్ ఫ్రూట్ వేర్ యువర్ హార్ట్ ఈస్ మోర్ దాన్ మనీ ఈజ్ యువర్ సన్. అప్పుడు దేవుడు అంటాడు, ఐ విల్ బ్లెస్ యూ, నేనే నీ ఆస్తి అంటాడు. అయినా కూడా హ్యాపీ ఫీల్ అవడు, నాకు కొడుకే కావాలా, నాకు కొడుకు. చూడండి, కనని గర్భము విల్ నాట్ బి సాటిస్ఫైడ్. Because thou hast done this thing, the precious is connected to the precious promise. నీకు అయ్యున్న కుమారుడు వెనుక తీయక ఈ కార్యము చేసినందున, అందరూ ఈ కార్యము చేసినందున. సో ఫర్ ఎవ్రీ ప్రామిస్ యు నీడ్ టు ఆస్క్ గాడ్, లార్డ్ వాట్ షుడ్ ఐ డూ? ఎంతమందికి అర్థమైంది? ప్రభువా, ఈ వాగ్దానం నెరవేరడానికి నేనేం చెయ్యాలా అడిగారా? ఇప్పుడు వాట్ షుడ్ ఐ డూ ఫర్ దిస్ ప్రామిస్ టు కమ్ టు పాస్? Somebody will listen to God from today, then the promise will come. ఇప్పుడు అర్థమైంది ఎంతమందికి, చాలా మందికి వాగ్దానాలు నెరవేరవు. Every promise is connected to something precious because it is a faith book. విశ్వాసం అనండి. The faith promise. రెబెక్కా తల్లులందరిలో బ్లెస్ అయిపోయింది. Why? ఆదికాండం 24:17-22. Genesis 24:17-22. ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొంటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. అందుకామె, అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహం ఇచ్చాను. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తరువాత, నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికి నీ నీళ్లు చేదిపోయేదునని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేదిపోసెను. ఆ మనుషుడు ఆమెను తేరిచూచి తన ప్రయాణమును యెహోవా సఫలం చేసెనో లేదో తెలుసుకొనవలనని ఊరకుండెను. ఒంటెలు త్రాగుటైన తరువాత ఆ మనుషుడు 6 తులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని, ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియములను తీసి. చూసండి, ఒంటెలకి ఎవరైనా నీళ్ళు పోస్తారా? అక్కడ ఎన్ని ఒంటలు ఉన్నాయి? అతను ఎన్ని ఒంటలతో బయలుదేరాడు? 10. ఒక్కొక్క ఒంటె ఎన్ని తాగుతుంది తెలుసా? 6 డ్రమ్ములు తక్కువ తాగదు ఒక్కొక్కటి. ఏదో నీకంటే పోస్తానయ్యా, నీ ఒంట్లకు కూడా పోస్తానన్నది ఈమె. నాజూకైన స్త్రీ, యవ్వన స్త్రీ. షీ ఈజ్ ఎ జనరస్ హార్డ్ వర్కింగ్ ఉమెన్. షీ వర్క్స్ హార్డ్ టు గివ్ జనరస్లీ. హర్ స్ట్రెంగ్త్, హర్ బ్యూటీ, హర్ గ్లోరీ షీ పోర్డ్ ఇన్ వాటర్. నాజుకై ఉండి ఒంటెలన్నిటికి పోసేసిందంట నీళ్లు.
ఏ జనరస్ అబ్రహాం గాట్ ఏ జనరస్ డాటర్ ఇన్ లా. తన సొంత కుమారుని కూడా ఇవ్వడానికి వెనతి అని అబ్రహాముకు ఇంత ధారాళముగా తన బలాన్ని త్యాగాన్ని చేసే కోడలు దొరికింది అబ్రహాంకి. యు సీ దట్. తల్లి అయిపోయింది, అబ్రహాము సంతానముకు వారసురాలు అయిపోయింది. యు సీ దట్ నౌ. రెబెక్కా మదర్ ఆఫ్ ఇజ్రాయెల్, అవునా కదా? షీఈస్ ద మదర్ ఆఫ్ ఇజ్రాయెల్. షీ గేవ్ బర్త్ టు ఇజ్రాయెల్. Generosity comes. Every promise comes out of an uncommon generosity. Promises are not coming like that. They have a very powerful background connected to faith. Solomon, మొదటి రాజులు 3:4 నుంచి 5. 1 Kings 3:4-5. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండేను గనుక బలులను అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠము మీద 1000 దహన బలులను అర్పించెను. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు దేనిని ఇచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా. చూసారా, సాధారణంగా ఒక గొర్రెనివ్వాలా, మనోళ్ళు ఎన్ని ఇస్తున్నాడు? 1000. వాయ్? ఒకటి సరిపోతుంది కదా. వాయ్? కాబట్టి ఏ రాజు నీ దరిదాపుల్లోకి రాడు, నీ ఆస్తి దరిదాపుల్లోకి. యూ విల్ బి ద రిచెస్ట్ మ్యాన్, వైజెస్ట్ మ్యాన్. దావీదు. వాయ్ డేవిడ్? 2 విషయాలు. మొదటి దినవృత్తాంతములు 22:14-16. 1 Chronicles 22:14-16. ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2,00,000 మణుగుల బంగారమును 10 కోట్ల మణుగుల వెండిని తూచశక్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను. మ్రానులను రాళ్లను కూర్చి ఉంచి తిని నీవు ఇంకను సంపాదించుదువుగాక. మరియు పనిచేయదగిన విస్తారమైన శిల్పకారులను, కాంస్య పనివారును, వడ్రవారును, ఏ విధమైన పనినైనను నెరవేర్చగల మంచి పనివారును నీ యొద్ద ఉన్నారు. లెక్కింపలేనంత బంగారమును, వెండియు, ఇత్తడియు, ఇనుమును నీకు ఉన్నవి. కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. This man worked his lifetime of labor, the precious for the God's kingdom. మొదటి దినవృత్తాంతములు 29 మొదటి 5 వచనాలు. 1 Chronicles 29. ప్రామిస్, నా పరిశుద్ధత తోడు నీ నుంచి ఒకళ్ళు వస్తారు. యేసయ్య వచ్చాడు. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. లెట్ us see. తరువాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగ సెలవిచ్చెను, దేవుడు కోరుకునిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేతప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువరాయి విశేషముగా సంపాదించి తిని. మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న బహుగా ప్రయాసపడి అని ఉంటుంది. కమ్ ఆన్ రీడ్. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించున్న వస్తువులు కాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చాను. 4:5. గదుల గోడల రేఖమూతకు బంగారపు పనికిని బంగారమును, వెండి పనికి వెండిని, పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మణుగుల ఓఫీరు బంగారమును, 14,000 మణుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చువారు ఎవరైనా మీలో ఉన్నారా? David was the only one, son of David. You see that? This man, lifetime, he was ready to give to God. Labored his lifetime to give to God. Somebody is learning to tap into the mighty promise. Restoration, glory comes by doing big things. You see, that's how you see glory, blessing and honor. ఎంతమందికి అర్థమైంది? హార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్. డోంట్ టేక్ ఇట్ గ్రాంటెడ్. టు అవాయిడ్ ఫాలింగ్, పడిపోకుండా ఎలా ఉండాలా? చాలా మటుకు ఆ ప్రాంతాల్లోకి వెళ్ళకూడదు, ఆ పరిసర ప్రాంతాల్లో ఉండకూడదు. ఓకే, ప్రార్థించి అందులోంచి బయటకు వచ్చేయి. షూర్ రెస్టరేషన్, తప్పకుండా తిరిగి పొందుకోవాలంటే ఏం చేయాలి? అర్థమైంది ఎంతమందికి? వాగ్దానం ఎంతమందికి కావాలా? నౌ
యూ విల్ సీ ఎ న్యూ జనరేషన్ ఆఫ్ లైఫ్ ఇన్ యువర్ స్పిరిట్. దేవుడు నీకు చేతనైందే ఇస్తాడు. హీ విల్ నాట్ గివ్ యూ మోర్ దెన్ వాట్ యూ కెన్ బేర్ టు పుట్ యూ ఇన్ ద డివైన్ ప్రామిస్, టు పుట్ యూ బ్యాక్. మేక్ ఎ డెసిషన్. డోంట్ గో అవుట్ వితౌట్ స్పెండింగ్ టైమ్ ఆన్ యువర్ నీస్, at least for 20 minutes. We are the light of the world. I am the salt of the earth. Okay, come on now, write down 3 things that you want to give to God. ఆ వ్యాధి వలన కలిగిన ఆర్థిక నష్టం, మానసిక నష్టం, లేమి, బాధ అవన్నీ తిరిగి దేవుడు సంవత్సరాలు మళ్ళీ నీకు ఇచ్చేస్తాడు. You see that now? The losses will be restored back. The pain. ఆ కుష్ఠరోగులను సమాజం వెలివేసింది, బాధపడ్డారు, నష్టం, భార్య, పిల్లలు, సమాజం. God will restore it back. ఈమె 12 ఏళ్ళు పడ్డ శ్రమలు, యవ్వనం, ఎవ్రీథింగ్ విల్ కమ్ బ్యాక్. సంబడీ ఈస్ లెర్నింగ్ సంథింగ్ టుడే. సంబడీస్ హీలింగ్ ఈస్ బీయింగ్ పర్మనెంట్ ఫ్రమ్ టుడే. ఈ రోజు నుంచి నీ స్వస్థత నిలకడగా ఉండును గాక. డేవిడ్ ఫ్రెండ్ జోనాథాన్ ఏ రీతికైనా దేవుడు సహాయం చేస్తాడు అని చెప్పి యుద్ధంలోకి వెళ్ళి ఆ అద్భుతాన్ని చూసుకున్నాడు. దేవుడు అక్కడ ఒక అలజడి సృష్టించేసి యుద్ధాన్ని జయి. ఎంతమందికి తెలిసి స్టోరీ? నీ విశ్వాసము యోనాథాను విశ్వాసంలా పెరగబోతుంది. రిస్టోరింగ్ యువర్ మైండ్. గతంలో జరిగిన చేదనుభవాలు, శాపాలన్నీ పోయి నూతన మనస్సు నీకు ఇస్తుంది. సంబడి సే సౌండ్ మైండ్. నూతన మనస్సు అనండి, శక్తి గల మనస్సు అనండి. దేవుడు నాకు పిరికితనం గల మనస్సు ఇవ్వలేదు. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్న దానికంటే గొప్పోడు. గెట్ ఇన్స్పైర్డ్ అండ్ డూ దిస్ థింగ్. గాడ్ హ్యాస్ గ్రేట్ ప్లాన్స్ ఫర్ యూ. అందరూ చెప్పండి, నా దేవుడికి నా గురించి కూడా తెలుసు. మై గాడ్ నోస్ అబౌట్ వేర్ ఎవర్ యు ఆర్. హీ నోస్ వాట్ యు నీడ్, వాట్ యు హావ్ గాన్ త్రూ, వాట్ యు ఆర్ పాసింగ్ బై. హీ వాంట్స్ టు రిస్టోర్ యు ఎ సౌండ్ మైండ్. ప్రార్థించుకుందాం. నజరేయుడైన యేసయ్య, ఈరోజు నువ్వు బోధించిన అంశాలు మా జీవితంలో నెరవేరునట్లు ఏ రీతిగా మేము నీ నుంచి అద్భుతం పొందామో ఆ అద్భుతాన్ని నిలుపుకునే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. శోధనలో పడకుండా ఎలాగ మేము శరీరాహారం తీసుకుంటామో ఆత్మీయాహారం తీసుకునే కృప మాకు దయచేయండి. ఏ రీతిగా తిరిగి మేము పొందుకోవాలి అనేటువంటి విషయాలు మాకు బోధించావు. ఆ ఉత్తమమైన ఇవ్వడానికి విశ్వాసమును దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.